నమస్తే, జర్నలిస్టు మందగిరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఇతని పేరు ఇప్పటి వరకు 1999లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన కాటి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతగా ప్రసిద్ధిగాంచారు. ఇతను 1999లో అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో చోడవరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో భీమిలి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. దాదాపు గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరలా పోటీ చేసిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కానీ 2014లో తాను గెలిచిన భీమిలి నియోజకవర్గం నుంచే 2024లో బరిలో దిగటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చనీయాంశమైంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి బరిలో ఉండగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇక్కడ పోటీ నువ్వా నేనైన స్థాయికి అయితే పోటీ నెలకొంది. ఈ పోటీలో దాదాపుగా గంటా శ్రీనివాసరావు ఓటమి ఎరగని నేతగా ఉన్న ప్రస్తుతం పోటీ చేసిన నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసే ఆనవాయితీని భిన్నంగా ఇక్కడ 2014లో పోటీ చేసిన నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేశారు. ఇప్పుడు ఇక్కడ పోటీ నువ్వా నేను పరిస్థితి నుంచి మంచి స్ట్రాంగ్గా ఉంది. ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ పోటీ సిట్టింగ్ శాసనసభ్యులు మరియు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి కాదు. ఇతను కూడా వరుసగా విజయాలు సాధిస్తూ మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన వ్యక్తే. ఇద్దరు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులే. ఇక్కడ గెలుపు ఓటం నేను ఇచ్చేది ఇతర బీసీ ఓటర్లు, ఎస్సీ ఓటర్లు. ఇక్కడ ప్రీ పోల్ సర్వేలప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రీ పోల్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్ సర్వేలు నువ్వా నేనే అనే పరిస్థితి ఉంది. ఓటమెరగిన నేత గంటా శ్రీనివాసరావు మరో విజయంతో ఓటమెరగిన నేతగా చరిత్రలోకి ఎక్కుతాడా, లేక ఈ ఓటమితో తన ట్రాక్ రికార్డ్ తగ్గుతుందా అనేది రేపు జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలలో వెల్లడయ్యే అవకాశం ఉంది.